అమరావతిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. త్వరలో రాజధానిలో పనులను ప్రభుత్వం ప్రారంభించనుంది. అమరావతిని ప్రధాని మోదీ రీలాంచ్ చేయనున్నారు. ఇందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలకు సర్కార్ భూ కేటాయింపులు కూడా చేసింది. అమరావతిపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. త్వరలో రాజధానిలో పనులను ప్రభుత్వం ప్రారంభించనుంది. అమరావతిని ప్రధాని మోదీ రీలాంచ్ చేయనున్నారు. ఇందుకు సర్కార్ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలకు సర్కార్ భూ కేటాయింపులు కూడా చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. అయితే అమరావతి రాజధాని పనులను కూడా ఇక వేగంగా చేయాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సిఆర్డీఏ ఈ రోజు కూడా సిఆర్డీఏ అథారిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత కూడా సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు పయ్యావుల కేశవ్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సిఆర్డీఏ సమావేశాల మటుకు ఏదైతే రాజధానికి సంబంధించి కూడా ఏదైతే దాదాపు 38,000 కోట్లకు సంబంధించి కూడా టెండర్లు ఇప్పటికే ఆయా సంస్థలు కూడా నిర్మాణాలకు సంబంధించి కూడా వాళ్ళు దాఖలు చేశారు. ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీలు కూడా వాళ్ళకి పరిపాలన అనుమతిస్తూ కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీలో కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఈ నెల 17వ తారీఖు కూడా మరోసారి ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. దాంట్లో కూడా దీనికి సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకుంటారు. దాని తర్వాత కూడా రాజధాని ప్రాంతంలో కూడా దాదాపు మొత్తం కూడా అన్ని అంటే ప్రధానంగా చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు, అలాగే మౌలిక వసతులు అంటే రైతులకు సంబంధించిన కొన్ని ఫ్లాట్లు కేటాయిస్తారు. దానికి సంబంధించిన మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా కూడా ఈ రాజధాని పనుల్లో భాగంగా చేస్తారు. అలాగే రోడ్లు కావచ్చు, ఇతర అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ క్వార్టర్స్ కు సంబంధించి కూడా నిర్మాణాలు మరోసారి చేపట్టబోతున్నారు. అయితే రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే హడ్కో కావచ్చు, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు సమకూర్చుకుంది సిఆర్డీఏ. అయితే మిగిలిన పనుల మటుకు పెద్ద ఎత్తున కూడా మార్చి 17 తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని పనులకు సంబంధించి ఎక్కడికక్కడ మూలన పడ్డాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రాజధాని నిర్మాణం పనులు వేగవంతమయ్యాయి. ఇప్పుడు దాదాపు 38,000 కోట్ల రూపాయలతో సంబంధించి కూడా సిఐడి అనుమతి పొందడంతో త్వరలో పనులు మరోసారి కూడా పూర్తిగా వేగవంతం కానున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కూడా మరి రీలాంచ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రధానమంత్రిని కూడా నరేంద్ర మోడీ కూడా ఈ పనులకు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి ఫ్రీలాంచ్ పేరుతో కూడా ప్రధాని ఇక్కడికి ఆహ్వానించి ఆయన చేతుల మీద కూడా పనులు మరోసారి కూడా లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేస్తున్నారు. త్వరలో కూడా ప్రధానమంత్రితో కలిసి అతన్ని ఇక్కడికి అమరావతికి ఆహ్వానించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే త్వరలో మరి పిఎం ప్రధాని షెడ్యూల్ ప్రకారం కూడా అతను వాళ్ళు ఇక్కడికి రావడానికి అంగీకరిస్తున్నట్టు త్వరలో ఆయన చేతుల మీదుగా మరోసారి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి ఫ్రీ లాంచ్ చేసేసి పనులు వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.